ఇది ఒరిజినల్, ఇది రిప్లికా అని అంటున్నారు కదా. ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం నాది అదే ఉంది. యాక్చువల్లీ ఒరిజినల్కి రిప్లికాకి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. అసలు ఒరిజినల్ అంటే ఏంటి? ఒక డిజైనర్ ఆ ఒరిజినల్ అంటే తనంతట తానుగా ఓన్గా క్రియేట్ చేసి ఆ డ్రెస్ని కానీ శారీని కానీ క్రియేట్ చేస్తారు. సో అదే క్రియేట్ చేసింది కొద్దిగా పాపులర్ అయ్యేసరికి రిప్లికాస్ బయటకు వస్తాయి. రిప్లికాస్ అంటే నాట్ ఓన్లీ దట్ ఈజ్ ఏదో రాంగ్ అయితే కాదు. రిప్లికాస్ అంటే మన బడ్జెట్లోకి అందరి బడ్జెట్లో తీసుకునే విధంగా రిప్లికాస్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. సో ఈ డ్రెస్ ఇప్పుడు ఫర్ సపోజ్ 1 lakh పడుతున్న శారీ ఒక సెలబ్రిటీ వేసుకున్నప్పుడు ఆ 1 lakh పడుతున్న శారీని మనం కొనుక్కోలేం. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పి ఫ్యాబ్రిక్స్ తీసుకొని మరి 1 lakh పడుతున్న శారీకి మ్యాచ్ చేస్తారు. అంటే ఇక్కడ 1 lakh పడుతున్న అమౌంట్ అయితే పెట్టకుండా వాళ్ళకు తోచినంత ఒక 5,000లో 10,000లో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇది రిప్లికా అని అనము, మన బడ్జెట్లో మనం క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ రిప్లికాలు ఒరిజినల్స్ అవన్నీ కాదు. యాక్చువల్లీ ఒరిజినల్ అని చెప్పి రిప్లికాస్ని సేల్ చేయడం ఇట్ ఈస్ రాంగ్. 1 lakh పడుతున్న శారీ నేను ఇక్కడ కొనుక్కున్నాను తీసుకోండి అని చెప్పి సెలబ్రిటీ చెప్తే మనం తీసుకుంటామా? తీసుకోం కదా. దానికి రిప్లికాస్ ఏవైతే ఉంటాయో లేదంటే మనమే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసి మనం క్రియేట్ చేసుకుంటాం. కానీ 1 lakh పడుతున్న సారీ మనం బేర్ చేయకపోతే మనం అసలు తీసుకుంటామా? తీసుకోం కదా. సో అదే విధంగానే ఆ రిప్లికాస్ అనమాట. సో ఇందులో ఎటువంటి తప్పు లేదు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మింత్రాలో ఒక డ్రెస్ చూసాము, ఆ డ్రెస్ మనకి చాలా వర్తీగా అనిపిస్తుంది. సో మీషో వెళ్ళి అదే డ్రెస్ మనకు దొరుకుతుంది అంటే మనం బడ్జెట్లో తీసుకుంటున్నాము. సో క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుంది కానీ మనం సాటిస్ఫై అవుతాము. 1-2 సార్లైనా వేసుకొని అది పక్కన పడేస్తాము. సో ఇది కూడా అంతే. ఏదో ఒరిజినల్ అని చెప్పి 6,000లో 7,000 10,000 1 lakh తీసుకున్నా కూడా మనం 1-2 సార్లు వేసుకొని పక్కన పడేస్తాం. కాబట్టి రిప్లికాస్ ఇస్ ద బెస్ట్. అండ్ నాకైతే రిప్లికాస్ చాలా బెటర్. నేను 1-2 సార్లు మాత్రమే కడతాను, వేసుకుంటాను. కాబట్టి నాకు రిప్లికాస్ చాలా మంచిది. నేను మన బడ్జెట్లో వస్తుంది అండ్ మన సోల్ కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి చెప్పింది కరెక్టే అంటారా? నేను చెప్పింది కరెక్టే అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.